కాశీలో ఇక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇదే ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ పిశాచి మోచన్ కుండ్. ఇలాంటి ఒక ప్లేస్ మన ఇండియాలో కాదు, భూమి మీద ఒక్కటే ఉంది. మన వీడియో చూసి వెళ్లే వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది ఒక సామాన్యమైన ప్లేస్ కాదు, ఒకప్పుడు దయ్యాలు పిశాచాలు తిరిగే ప్లేస్. ఇప్పటికీ ఇక్కడ కొన్ని ఆత్మలు తిరుగుతూనే ఉంటాయంట. రాత్రి అయితే చాలా వింత వింత రకరకాల శబ్దాలు వినిపిస్తాయి. అసలు ఇక్కడ దాకా మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లరు. ఎవరైతే కాలం తీరకుండా చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా దయ్యాలు అవుతారంట. వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద మేకులు పెట్టి ఈ చెట్టుకు కొడతారు. ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక వింత ఆచారం ఇక్కడ మాత్రమే ఉంది. కానీ మనం ఈ గుడిలో చూసే దేవతలు మరెక్కడా చూడలేం. వీడియోలో చాలా మ్యాటర్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయొద్దు. లేట్ ఎందుకు, ఇక మొదలు పెడదాం. గాయ్స్ ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాం తెలుసా? కాశీలో వచ్చేసరికి చూడాల్సిన ప్లేసులు చాలా ఉంటాయి. అందులో చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిశాచి కుండు. చాలా వరకు ఇక్కడికి ఎవరు రారు. ఆఖరికి ఈ వారణాసి కాశీలో పనిచేసే ఆటో వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు. సో మేము బతిలాడుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఇక్కడ దాకైతే వచ్చాము. నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది కదా, అదే పిశాచి కుండు. ఇక్కడ ఏంటంటే అకాల మరణాలు అంటే ఏంటన్నా, టైం కాకుండానే కాలం చేసే అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు, అంతే కదా. సో అది జరిగే టెంపుల్. ఇక్కడ ఏంటంటే నైట్ పూట కూడా కొన్ని శబ్దాలు, సౌండ్లు, పిశాచాలు, దయ్యాలు తిరుగుతాయని అనుకుంటూనే ఉంటారు. చాలామంది కనపడతాయని మాట్లాడుకుంటారు. చరిత్ర కూడా అదే. ఇంకోటి శివుడికి దగ్గరగా ఉండే ప్లేస్ అని చెప్తారు. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి అదంతా చూపిస్తాను. అంతేగా మ్యాటర్ ఇక్కడ చరిత్ర. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏముంది, నాకేమైనా తెలుసా? ఇది తెలిసింది అయితే నేను మొత్తం చూసేవాడిని, తెలియదు కదా. అక్కడ అఘోరాలు ఉండే, అక్కడ అఘోరాలు ఉంటారు. అక్కడ అఘోరా అక్కడ ఆయన అఘోరాలు అక్కడ ఇవి అన్నా. అదేందాడా సంవత్సరం 1008వ సంవత్సరమా? సోమవారం బాబా అక్కడ ఎక్కడ కూడా ఉంది కదా, ఇసుక కుస్తీ పోట్లు అవి మొత్తం అని ఏటి చేయడం. అంటే కంపల్సరీ సాధన ఉంటుంది. గాయ్స్, చనిపోయిన వాళ్ళకి ఎక్కడెక్కడికో వెళ్లి పిండం పెడితే ఉపయోగం లేదంట. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఒక్కసారి చనిపోయిన వాళ్ళకి అక్కడ గనక పిండం పెడితే ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళ శరీరం, ఆత్మ, అన్ని ఆలోచనలు అన్ని మన నుంచి దూరం అవుతాయంట ఇక్కడ పిండం పెడితే మాత్రమే. అసలు ఇక్కడ ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే నాకైతే మైండ్ పోయింది. కాశీలో గుడి లోపల ఎక్కడ చూసినా ఇలాంటి అఖాడాలు ఉంటాయి. అంటే బాగా బాడీలు పెంచుతారు, ఎక్సర్సైజ్ చేస్తారు. సేమ్ మనం దంగల్ సినిమాలో అమెరికాను ఇదంతా చూస్తాం కదా, కుస్తీ పొడిలు. అలాగా ఇలా ఇండియా మొత్తం పెడితే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా గానీ దేవతలో దేవుళ్ళు అసలు ఏం అర్థం కావట్లేదు. కొంతమంది రాక్షసుల్లాగా విగ్రహాలు, లేదంటే దయ్యాలు కానివ్వండి, పిశాచాలు, అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, కొంతమంది సాధువులు, అఘోరాల ఫోటోలు అని ఈజీగా చెప్పొచ్చు. కానీ 100కి 90% ఎక్కడ చూసినా గానీ కొన్ని పిశాచాలే ఎక్కువ, పుర్రెలు ఎక్కువగా గోడల మీద ఆ పెయింటింగ్స్ మాత్రమే కనపడుతున్నాయి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అంటే తెలుసు మీకు. చిన్న వయసులోనే ఎక్కువ గడపకుండా ఏమీ చూడకుండానే చాలా మంది చనిపోతూ ఉంటారు. అలా తక్కువ వయసులో కోరికలు నెరవేరకుండా చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా దయ్యాలు అవుతారని ఇక్కడ నమ్మకం. అలాంటి వాళ్ళకి ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా కాశీలో ఇక్కడ పిండం పెడితే మాత్రమే శాంతించింది. లేదంటే రోజు వాళ్ళు మన కళ్ళలోకి వచ్చి వాళ్ళ ఆలోచనలతో మనం ఒక పీడకల కనుక్కుంటా హెల్త్ డిస్టర్బ్ అవుతా ఉంటదంట. మరి కొంతమంది చెప్తున్నారు రాత్రి అయితే శివుడు ఇక్కడే ఉంటారంట. ఈ పిశాచి మోచన కుండలో శివుడు ఇక్కడే ఉంటారని చాలా మంది చెప్పారు. మీరు ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేసినా గానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాయింట్ మిస్ అయినట్టే. మీ ఇంటి దగ్గర మీ బంధువుల్లో ఎవరైతే చనిపోయినాక కూడా చాలా సంవత్సరాలు గుర్తు వస్తానే ఉంటారు, కల్లోకి వస్తా ఉంటారు, అప్పుడప్పుడు దూరంగా కనిపిస్తున్నట్టు కూడా ఉంటుంది ఇంట్లో. అలాంటివన్నీ మీకు జరగకూడదు, ఇంకా ఆగిపోవాలి అనుకుంటే, లైఫ్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పిండం పెట్టాలి. మనం కోనేరు అంటాము, వాళ్ళేం కుండ అంటారు దీన్ని. మరి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు నమ్ముతారో లేదో తెలియదు, అయితే చెప్పాలి కదా. కానీ మీరు చూస్తున్న ఈ పిశాచి కుండం గంగా నది కంటే ముందే ఉందంట. నేను ఇక్కడికి రావడం ఇది 2వ సారి. ఎగ్జాక్ట్ గా 2 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చాను. అప్పుడు పూర్తిగా వీడియో తీయలేదు, అన్ని సగం సగం తీశాను. లింగులింగం అంటే ఒక 10,000 మంది చూశారు. ఈసారి ఏంటంటే గుడి ఒక 2-3 కవర్ చేశాను ఈ వీడియోలో. ఎందుకంటే దయ్యాలకి పిశాచాలకు కూడా గుడి కట్టారు, లోపల విగ్రహాలు పెట్టారు. అయ్యా మీరు మాత్రం వీడియో చూసి ఒక్కళ్ళే రామాకండి. ఎందుకంటే మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గోడలకున్న పెయింటింగ్ చూసి చాలా మంది భయపడతారు.
ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కొంతమందికి కొన్ని ప్లేసులకి వెళ్ళొచ్చాక పడదు, ఏదేదో జరిగిపోతా ఉంటది. వాళ్ళు మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోతారు, అంటే బాగా వీక్ గా ఉంటారు కదా, ఆలోచన కొంచెం మైండ్ సెట్, వాళ్ళకి ఇలాంటి ప్లేసులు పడవు. అందుకే చెప్తున్నా, ఇక్కడ పిండం పెట్టడానికి వచ్చేటప్పుడు కూడా కొంచెం ధైర్యంగా ఉండే వాళ్ళే రండి. ఎందుకంటే ఆల్రెడీ బాధలో ఒకరికి పిండం పెడతానికి ఇక్కడికి వస్తారు, కానీ మీరు మళ్ళీ అప్సెట్ అయిపోయి హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ మీకు ఇంకొకరు సేవలు చేయాలి. ఇక్కడ మొత్తం 2 చెట్లు ఉంటాయి. ఒక చెట్టు ఈ కుండం పక్కనే ఉంది, ఇదే ఆ భయంకరంగా ఉంటది చెట్టు, చూపిస్తారు రావి చెట్టు. ఇంకోటి వచ్చేసరికి రోడ్డు పక్కన గుడి లోపల ఉంటది, అది ఇంకా భయంకరంగా ఉంటది. గుడి చుట్టూ పిండం పెట్టి వచ్చిన తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చల్లుకొని ప్రదక్షిణాలు చేస్తారు. నేను వచ్చే ముందే ఆయనకు సంబంధించింది ఏదో బట్టలు క్లాత్ ఒకటి చెట్టు కాడ ఇసిరేశారు. ఎవరినో ఒకరిని అడిగి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి ఎలాగైనా. ये है कि गंगा माँ का पहले का ये तालाब है। गंगा माँ का पहले का ये तालाब है। काशी में सबसे फर्स्ट तालाब यही था। हाँ, उसके बाद गंगा माँ है। ये पूरे काशीलो हम मैं तेलुगु में समझा दूँ, చెప్పండి ఆయన చెప్పండి, హిందీలో చెప్పండి. तेलुगु तो नहीं आता, तेलुगु मैं समझा दूँगा. हाँ। కాశీలో గంగా నది ఉద్భవించి కాశీకి వచ్చే కంటే ముందు కంటే కూడా చెరువు ఉంది ఇక్కడ. अब उसके बाद जैसे लोग जो घर में अकाल मृतक मर जाते हैं, ఎవరైనా ఇళ్లల్లో అకాల మృత్యు వస్తుంది. అకాల మృత్యు అంటే అసలు ఆయుష్ నిండకుండానే తీరకుండానే కాలం అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతారు. उन्हीं के जो अकाल मृतक लोग मर जाते हैं, जो प्रेत बन जाते हैं, उन्हीं का वहाँ बैठा होता है। వాళ్ళు ప్రేతాలు అయిపోతారు. ఆ ప్రేతాలు ప్రేత్ క్యా హోగా, प्रेत का यहाँ बैठा होता है, ఆత్మశాంతి కలుగుతుంది. ఇక్కడ పిండాలు ఇచ్చేసి పిండ ప్రదానం చేసి ఆత్మశాంతి కలిగిస్తారు. पिंड प्रदानमा, పిండ ప్రదానం पिंड करते प्रदानमा। वो कील क्या है, वो पेड़ को कील लगाया है पूरा. कील ये है कि जो वो कॉइन जो है, उस कॉइन को अपने सर से 5 बेर घुमा कर, घुमाने के बाद उसी में कांटे से पीपल के तेल में गाड़ा जाता है। क्योंकि पीपल के तेल में ही अपना प्रवास होता है। ఏంటంట ఈ చెట్టు ఈ రావి చెట్టే కదా, ఈ రావి చెట్టు మీదే ఆత్మలు నివసిస్తాయి. అందుకని చెప్పేసి ఆ ఆత్మని పరలోకానికి పంపిస్తాను, పుణ్యలోకానికి పంపిస్తాను, పిశాచి విమోచన చేయడానికి తలకి 3 సార్లు అందుట్లో ఉండే ఆ కాయని తీసుకుని చేతి పెట్టి ఆ చెట్టు పడతారు. ఎవరు తిప్పుకుంటారు తలకి? ఆ స్థాయి చేసేవాళ్ళు. అప్పుడు అక్కడ నుంచి ఆ ఆత్మ ఆ ఫోటో ఎవరు మోచన జరుగుతుంది. చనిపోయిన వాళ్ళు అయ్యి. वो पूरा फोटो क्या है, वो फोटो ये जैसे कि अकाल मृतक के मर गए थे, చనిపోయిన వ్యక్తుల ఫోటోలు వచ్చారో వాళ్ళ ఫోటోలు इन्हीं का बैठा हुआ था। तो बहुत लोग घर में फोटो नहीं रखते, तो यहाँ पे लाकर यहाँ रख दिए। ఇళ్లలో ఎవరో ఫోటోలు పెట్టుకోరు కాబట్టి చనిపోయిన వాళ్ళవి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫోటోలు ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఆ కార్యక్రమం చేసి పిండ ప్రదానం చేసి ఆ మేకు కొట్టి ఆ ఆత్మకి, అంటే ప్రేతాలు అయిపోతాయి కదా, ఆ ప్రేతాత్మకి శాంతి కలిగిస్తారు అనమాట. అంటే అవి లోకాలకి వెళ్ళిపోతా ఉంటాయి. ఆయుష్ తీరకుండా చచ్చిపోతే ఖచ్చితంగా ప్రేతాలు అవుతారా? కన్ఫర్మ్ కన్ఫర్మ్. काशी फर्स्ट पिंडम, కాశీ ఫస్ట్ పిండం सेकंड पिंडम गंगा रिवर। గంగా రివర్. ఫస్ట్ పిండం కాశీలో పిశాచి విమోచన కుండంలోనే, తర్వాత గంగానది దగ్గర పెడతారు, ఘాట్ దగ్గర. గంగా నది ఘాట్లో फर्स्ट पिंडम या तरवातर गंगा रिवर। గంగాజీ. అవును, నైట్ పూట ఏమైనా ఉంటుందా? భయపడతారు ఇక్కడ? ఏమైనా మామూలుగా సాధారణ रात को कुछ डरते हैं, कुछ भूत प्रेत ऐसा घूमता है. ना ऐसा तो कोई नहीं आता। అంత నార్మల్. हम तो रात भर सीखे, रात भर మేమైతే ఎట్లా ఉంటాం రాత్రి అంతా అంటున్నారు ఆయన. అట్లాంటివి ఏమీ లేవు. అంటే కొంతమంది బయట చెప్పుకుంటున్నారు కదా, అందుకని. पुराण के हिसाब से तो यहाँ पे विमोचन होता है. काशी खंड में इसके बारे में लिखा है, इसमें काशी खंड में लिखा हुआ. काशी खंड में इसके पिशाच मोचन के बारे में लिखा है। काशी का फर्स्ट रिवर है पिशाच मोचन कुंड। हाँ पूरे वर्ल्ड में सिर्फ एक पीस से ये पूरे पिशाच मोचन बना है। हाँ, ऑल इंडिया पूरा में विश्व यहाँ में. से आते हैं। దేవుని గురించి చూడు, ఆ దేవుడు మొత్తం విశ్వం మొత్తంలో కూడా ఇది ఒక్క కొండమే ఉంది. ఆహా. ప్రపంచం మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయిన వాళ్ళందరికీ ఇక్కడే పిండం పెడితే మంచిది, ఆత్మలు శాంతిస్తాయి అంతే. అందుకే ఇక్కడికి కొంచెం ఆ దేవుళ్ళు వాళ్ళెవరు वो भगवान कौन है वहाँ पे? वो भगवान वो पिशाच देवता है, ब्राह्मण। పిశాచి దేవతలు అంటారు. जैसे कि हम ब्राह्मण है, हाँ, वो ब्राह्मण है। वो వీళ్ళ పూర్వీకులు. పిశాచి దేవుడు. पिशाच नहीं, वो ब्राह्मण है। బ్రాహ్మణ వీళ్ళ పూర్వీకులు. మొత్తం వాళ్ళే వాళ్ళందరూ. ఠీక్ హై, థ్యాంక్ యూ బాయ్. నేను చెప్పే కదా, చెట్టు అని, చెట్టు కింద కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, అంటే దేవతలు, పిశాచి దేవతలు ఉన్నారు. కొంతమంది ఏమో అఖండో ఏదో అన్నాడు, వాళ్ళ పూర్వీకులంట. కానీ నైట్ టైం వస్తే కన్ఫామ్ గా భయపడతారు, మామూలుగా లేరు. పాపం పైన అయితే చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
అసలు మీరైతే మాత్రం సింగిల్ గా రావద్దండి. ఆ ఫోటోలు, ఆ చెట్లు ఇవన్నీ చూసి భయపడతారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే పిండాలు టైమింగ్స్ కూడా అడుగుతున్నారు, అవన్నీ చెప్తాను నేను వీడియోలో. కానీ మీరు ఒకవేళ ఇక్కడ పెట్టాలి అనుకుంటే వచ్చేటప్పుడు ఏదైనా ఫోటో తెచ్చుకోండి వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ వాళ్ళకి బాగా ఇష్టమైన వస్తువు ఏదైనా ఉన్నా గానీ పర్లేదు, అదైనా కానీ తీసుకొని రావచ్చంట. ఆ తీసుకొచ్చిన వస్తువు ఎవరు కొట్టాలంటే ఎవరైతే పిండం పెడతారో వాళ్ళు తలకి 3 సార్లు చుట్టూ ఇలా తిప్పుకొని అప్పుడు మేకుతో చెట్టుకు కొట్టాలి. ఇక చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఇక్కడ పిండం అయితే పెడుతున్నారు. ఇంతకు ముందు ఆ కుర్రోడు చెప్పినట్టుగా ఫస్ట్ పిండము ఈ పిశాచి మోచిన కుండలో పెట్టాలి. రెండోసారి ఒకవేళ పెట్టాలి అనుకుంటే అప్పుడు గంగా నది పక్కన ఒక్కసారి ఇక్కడ పెట్టామంటే చాలు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళే. ఒకప్పుడు ఈ కుండం ఉన్నప్పుడు అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళైతే రియల్ గానే అన్ని చూసుంటారు. వాళ్ళు అసలు భయపడరు, ఇంకా చాలా డేర్ గా ఉంటారు. నిజంగా ఆటో వాళ్ళైతే పలానా చోటుకి వెళ్తాను వస్తావా అంటే రాలేదు తెలుసా. ఈ ప్లేస్ కంటే డబ్బులు ఎక్కువ అడుగుతారు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఇక పిండం పెట్టడానికి వచ్చేసరికి 1500 నుంచి 3000 మధ్యలో తీసుకుంటారు. చాలా ఖర్చు అవుతుంది, ఇంకా పై డబ్బులు కూడా అడుగుతారు. కానీ ఇక చనిపోయిన వాళ్ళు మీ అబ్బాయి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు ఇక మీకు గుర్తు రాకూడదు అనుకుంటే మాత్రం ఇక్కడ మాత్రమే పిండం పెట్టాలి. కొంతమంది అయితే లోపల కొన్ని పూజలు కూడా చేపిస్తారు, నేను చూపిస్తా, మీరు భయపడద్దు, మామూలుగా చూస్తా ఉండండి. ప్రెజెంట్ ఏంటంటే సింపుల్ గా కెమెరా ఆన్ చేసుకుని అలా సాదాగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నా. ఏదో భారీ బడ్జెట్లు భారీ ఎడిటింగ్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఎలా ఉంది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే చాలా మందికి అర్థం అవుతుంది. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఇదిగోండి, వీళ్ళని దేవతలు దేవుళ్ళు అనడం కంటే వీళ్ళ పూర్వీకులు అంటే చాలా ఈజీగా ఉంది. పూర్వీకులు అంటే ఇప్పుడోళ్ళు కాదు, చాలా సంవత్సరాల కింద ఆ కుండం ఏర్పడిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళంట నిజంగానే దయ్యాలు ఆత్మలతో మాట్లాడతారు ఎదురుగా కూర్చొని. చాలా పవర్ఫుల్. అందుకే ఎక్కడ చూసినా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పే కదా, కోనేరు పక్కన ఒక చెట్టు ఉంది, అలాగే గుడి లోపల కూడా ఇంకొక చెట్టు ఉందని. చెట్లు రెండు కూడా పెద్ద పెద్దవి రావి చెట్లు. మీరు కొంతమంది మరీ ఫీలింగ్ అయితే వరకు వీడియోని స్కిప్ చేసేయండి, పర్లేదు. ఎందుకంటే చెట్టు మీద ఆ మేకులు కొట్టేటప్పుడు ఏంటంటే పక్కన చిన్న చిన్న పిల్లలు, బుడ్డ పిల్లలు చూస్తుంటే జాలేస్తుంది. చాలా మంది తల్లులు ఏంటంటే కళ్ళ ముందే చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించడము, వాళ్ళు పిలుస్తున్నట్టు అనిపించడము, ఇలా భ్రమల్లో బతికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఒక్క మూమెంట్ జరగడం వల్ల కుటుంబం మొత్తం బాధపడతా ఉంటుంది రోజు. అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ మాత్రమే పిండం పెట్టాలి. ఇక్కడ గుడికి ఒక చరిత్ర ఉంది, మరి అది చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ నేనైతే చెప్తా. ఒకసారి శివుడు బ్రహ్మదేవుని 5వ తలని ఖండించినప్పుడు ఆ బ్రహ్మహత్య పాపం ఆయన్ని బాగా వెంటాడిందంట, పరమశివుణ్ణి. అప్పుడు ఆ మహాశివుడు అనేక తీర్థాలు అంటే చాలా తీర్థాలు దర్శించినా గానీ ఆ పాపం పూర్తిగా పోలేదు. అప్పుడు ఆయన కాశీ వచ్చి ఈ ప్రదేశానికి అత్యంత పురాతనమైన ప్లేస్ ఇది, ఇక్కడికి రాగానే ఆయన పాపం దుష్ట శక్తులు మొత్తం అన్ని తొలగిపోయినాయి. ఇది ఒక కల్పితమైన కథ కాదు, ఇది పురాణంలో ఉందంట కూడా. ఈ గుడిలో పిండం పెట్టడం వల్ల పితృదోష నివారణ, అశాంతి, పూర్వీకులకి ఆత్మలకి శాంతి, కుటుంబం శ్రేయస్సు అన్ని ఉంటాయంట. చాలా మందికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ చేసేయండి, చూడొద్దు. ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, పర్లేదు. ఇంకోటి ఏంటంటే మనసులో తప్పుగా మాత్రం అనుకోవద్దు, అసలు నిజంగానే దేవతల శక్తులు ఉన్నాయా లేదా అని. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ప్లేసు, ప్రతిరోజు రాత్రి ఇక్కడికి వస్తారంట. అందులోనూ కాశీలోనే అతి పురాతనమైన స్థలం ఈ గుడి. వీడియోని మాత్రం మర్చిపోకుండా ఎవరింట్లో అయితే ప్రెజెంట్ బాగలేదో బాధపడతా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ వీడియోని, ఎంత కలిసి వచ్చే వీడియోని ఎప్పుడో 2 సంవత్సరాల కింద తీసినప్పుడు 10,000 మంది కూడా చూడలేదు. చూసారా ఎంత మంది ఉన్నారో. చిన్న బాధలు మర్చిపోవాలంటే ₹1 ఖర్చు అయినా ఒక్కరోజు అలా వచ్చి వెళ్ళిపోండి. గాయస్, ఎవరికైతే ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ ఉందని తెలియదో ఇప్పుడే వాళ్ళకి మన వీడియోని పంపించండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.